బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం శాస్త్రీయంగా సర్వేలు నిర్వహించి వార్డుల వారీగా పదబలం ప్రజాబలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ వెంకట్రామరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ వెంకట్రామరెడ్డి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించామని ఆయన స్పష్టం చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి మౌలిక వసతులు, నిధుల కేటాయింపులో పార్టీ విశేష కృషి చేసిందని గుర్తు చేశారు. ఈ రోజు రానటువంటి వాళ్ళకి ఎవరికైతే సర్వే ప్రకారంగా రిపోర్ట్స్ ఇస్తున్న ప్రకారంగా మనం టికెట్ ఇస్తామో వారిని తప్పకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హరీష్ రావు గారు మొన్ననే చెప్పడం జరిగింది. వారికి రానున్నటువంటి కోఆప్షన్లు కానీ, లేదంటే రానున్నటువంటి పార్టీ పనులు కానీ, లేదా గ్రంథాలయ బిల్డింగ్ కట్టినాం. సో ఇవన్నీ ఏంటంటే ఇన్కంప్లీట్ ఉన్నాయి. కొన్నేమో ఉపయోగంలోకి వచ్చినాయి, కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి ఎలక్షన్స్ రావడం వల్ల. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేయకుండా అట్లనే వదిలేయడం వల్ల 2 సంవత్సరాల నుంచి అవి కేవలం ఏంటంటే దిష్టి బొమ్మలాగా నిలబడలేదు. ఎన్నోసార్లు అడిగినాం విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా క్యాండిడేట్లు లేరు. అందుకనే వాళ్ళు ఏంటంటే మన క్యాండిడేట్లను ఊరికి రెచ్చగొట్టి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆలోచనలు చేసినా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కడలు కట్టినటువంటి కార్యకర్తలు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కేసీఆర్ గారి ఆదేశాలతో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ జిల్లా నుంచి హరీష్ రావు గారు పలు సమావేశాలు పెట్టడం జరిగింది. ఆ సమావేశాలలో మాకు పలు రిపోర్ట్లు అందజేయడం జరిగింది. వార్డు వారిగా ఏ ప్రతిపాదికన, ఏ వార్డులో ఏ బాగుంటుంది, ఎవరిని నియమిస్తే బాగుంటుంది, ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది, గెలుపు ఎవరికి సాధ్యమవుతుంది, మనం ఎక్కడ వీకున్నాం, అక్కడ ఏమి మనం కష్టపడాలి, ఈ విధమైన పలు ఆలోచనలు, సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే ఇది ఒక సమిష్టి బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ నర్సాపూర్లో ఈసారి ఎలక్షన్లో పోయినసారి కన్నా ఘన విజయం సాధించే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పి అందరికీ చెప్పుకుంటూ, అదేవిధంగా ఏ వార్డులో ఎవరైతే గెలుపురాలు ఉంటాయో, ఎవరైతే గెలిస్తే, ఎవరికి నియమిస్తే అయితే గెలుస్తారో వాళ్ళను చాలా అన్ని విధాల అన్ని వైపుల నుంచి ఆలోచించి అభ్యర్థుల ఎంపిక జరుగుతూ ఉంది. ఈ అభ్యర్థుల ఎంపిక ఏదైతే కార్యక్రమం ఉందో ఈసారి పార్టీ హైకమాండ్ కూడా ఒక చాలా చట్టబద్ధమైన, అంటే ఒక మంచి ఒక తప్పులు పోకుండా, అనాతన అనే భేదం లేకుండా